'పెద్ది' మూవీ నుంచి ఇప్పుడే సెకండ్ సాంగ్ అయితే వచ్చింది. 'రే రే రే' అనుకుంటూ మన ఏఆర్ రెహమాన్ గారైతే పాడడం అయితే జరిగింది. మరి ఈ సాంగ్ ఎలా ఉంది? ఆ వీడియోలో అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ 'చికిరి' సాంగ్ హుక్ స్టెప్‌కి బాగా అయితే క్లిక్ అయితే అయ్యింది. బట్ ఈ సెకండ్ సాంగ్‌లో చూసుకుంటే ఆ రేంజ్‌లో మెప్పించే హుక్ స్టెప్ గాని, లేకుంటే ఆ రేంజ్‌లో మెప్పించే లిరిక్స్ హుక్ గాని ఏదైతే సాంగ్‌లో అయితే అనిపించింది. హానెస్ట్‌గా చెప్తున్నాను. ఏదో వ్యూస్ కోసమో సాంగ్ బాగున్నా, బాలేకపోయినా కూడా సూపర్ అదిరిపోయిందని చెప్పే మాటలు కాకుండా, నాకెలా అనిపించిందనేది మాత్రమే నాకైతే సాంగ్ విన్నప్పుడు ఈ సాంగ్ మనకి ఏఆర్ రెహమాన్ గారు మన ఇండియన్ వరల్డ్ కప్ కోసం అని చెప్పి ఒక పాట అయితే పాడారు. ఆ సాంగ్‌కి ఇది ఒక చీప్ కాపీ వెర్షన్ లాగైతే అనిపించింది. ఆ సాంగ్ వినండి ఎంత క్వాలిటీతో ఎంత మంచిగుంటుందనేది. అదొక ప్రమోషనల్ సాంగ్. బట్ ఈ సాంగ్‌ల అంత రేంజ్‌లో అయితే లేదు. బట్ అదే టోను, అదే లిరిక్స్ టైప్‌లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఆ లిరిక్స్ కూడా పెద్దగా ఎవరికీ అర్థం అవ్వట్లేవు. ఎందుకంటే మొత్తం మ్యూజిక్ అనేది కవర్ అయిపోయింది. ఆ లిరిక్స్ కూడా పెద్దగా వినిపించట్లేదు. సో, ఫస్ట్ సాంగ్ ఆ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టేసి, సెకండ్ సాంగ్ వచ్చేసి ఇలా పెట్టాడేంది, ఇలా కొట్టాడని చెప్పేసి అనిపించింది. సో, ఇది నాకు ఒరిజినల్‌గా సాంగ్ జూసినప్పుడు అనిపిచ్చింది. మరి ఈ సాంగ్‌లో 'రామ్ చరణ్' గారు ఎలా ఉన్నారంటే, తన డాన్స్ చాలా బావుంది. చాలా ఫాస్ట్‌గా డాన్స్ ఏయడానికి ట్రై చేసాడు. బట్ పెద్దగా వర్కౌట్ అయితే గాలేదు. అంటే తనకి గ్రేస్‌తో చేసిన సూట్ అయితాయి. జూనియర్ ఎన్‌టిఆర్ లాగా స్పీడ్‌గా ఎయ్యాలనుకుంటే మాత్రం ఏమాత్రం కూడా వర్కౌట్ అంత చూడ్డానికి అంత బాగోదు. సో, దీంట్లో తెలిసిపోయింది. అంత బాగా అయితే లేవు తన స్పీడ్‌గా డాన్స్ చేస్తుంటే. సో, అది కొంతమందికే సెట్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ సాంగ్‌ల విజువల్స్ కూడా అంత పెద్దగా ఏమైతే అనిపించలేదు. ఈ రెగ్యులర్ మాస్ మూవీలాగా అనిపించింది. 'రామ్ చరణ్' గారి దగ్గర నుంచి వస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ విజువల్స్ లాగైతే నాకైతే అనిపించట్లేదు. బేసిక్‌గా వాళ్ళు ఒక రిలీజియన్ మూవీ లాగానే తీస్తున్నారని చెప్పైతే అనిపిస్తుంది. మరి మీకెలా అనిపించింది ఈ సాంగ్ చూసిన తర్వాత? నాకు అనిపించిన ఒపీనియన్స్ అయితే ఇవి. సో, నేను సాంగ్ ఎలా ఉందని చెప్పి ఒరిజినల్‌గా చెప్పడానికి ట్రై అయితే చేశాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.